ఎప్పుడైతే వీళ్ళు మీరు చెప్పినట్టు గుమస్తాలుగా వీళ్ళు మారిపోయారో, మేమేంటి అంటే తరతరాల నుంచి వస్తుందే గదా! అవును. మా తండ్రులు, తాతలు చేసింది కాకుండా మేమెందుకు ఈ పరిస్థితిలోకొచ్చామన్న వాళ్ళ హ్మ్. ఆవేదన దీన్ని స్ట్రాంగ్ చేసిందని చెప్పుకోవచ్చు. అవును. కానీ అంటే ఒక రకంగా ఒక పద్ధతి ప్రకారం మనం నడిచే జీవన విధానం డిస్టర్బ్ అవుతున్నట్టు ఇది కూడా కల్తీ అయిందని అనుకోవచ్చా? అది తప్పు మాట. ఈ ఒక్క ఏది మాట చెప్పండి. అదే కల్తీ. కల్తీ అంటే ఎప్పటినుంచో నడుస్తున్నప్పుడు మధ్యలో వేరేదొచ్చి కలిస్తే దాన్ని కల్తీ అనాలా? వద్దా? అవును. ఇది కల్తీ కల్తీయే అది. అయినట్టా? కాదా? కల్తీయే. హ్మ్. అంటే ఇప్పుడు ఒకటి మాత్రమే కాదు. ఈ మార్వాడీలు, బనియాలు మాత్రమే కాదు. అన్నీ. వీళ్ళు అన్ని కులాలని డిస్టర్బ్ చేస్తున్నారు. కోమట్లని ఎలా బయటకు పంపించారో వ్యాపారం నుంచి చూసాం మనం. అలాగే కాంట్రాక్టులు చేసుకొని బతికేటువంటి కొన్ని కులాలున్నాయి. కాంట్రాక్టులు, ఇతర వ్యాపారాలు, సినిమాలు ఇలాంటి వ్యాపారాలు చేసుకొని బతికే ఏరియాకి కూడా వీళ్ళు విస్తరించిపోయారు. విస్తరించి ఫర్ సె ఎగ్జాంపుల్ చెప్పగలరా సార్? సెంట్రల్ పూల్ వర్క్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రధానంగా వాళ్ళకే పెడుతున్నాయి. అంటే అంబానీ కాంపౌండ్‌లోకో లేకపోతే అదానీ కాంపౌండ్‌లోకో వెళ్తున్నాయి. వీళ్ళిద్దరూ కూడా గుజరాతీ బ్యాచే. అంటే మీరు గుజరాతీకి కనెక్టివిటీ ఉంది. ఇంత విస్తరించడానికి వీళ్ళ వీళ్ళ ఎదుగుదలని చూసి కనెక్టివిటీ అనేది నేషనల్ వైడ్‌గా వెళ్ళిందనేది తేటతెల్లం అయిపోయినట్టే. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ బట్టి చూస్తే. ఇది ప్రోగ్రామ్‌గా జరుగుతోంది. ఇది ప్రాసెసింగ్‌లో ఉన్నదా? ఇప్పటివరకు జరిగింది మాట్లాడారు. ప్రోగ్రామింగ్‌లో జరుగుతోంది ఇది. ఒక డిజైనింగ్‌గా హ్మ్. ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్‌గా జరుగుతోందిది. తరతరాలుగా. ఇది ఎవరికీ తెలియని అంశం నాకు తెలిసి. అంటే ఇంత డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలన్న ఆలోచన కూడా చేసి ఉండకపోవచ్చు. అంటే వీళ్ళు ఈ సెంట్రల్ పూల్ వర్క్స్ అన్నీ వీళ్ళ కాంపౌండ్‌లోకి వెళ్ళిపోయి, వాళ్ళ దగ్గర నుంచి సబ్ కాంట్రాక్టులు తీసుకొని చేసుకుంటున్నారు ఇక్కడున్నటువంటి కాంట్రాక్టర్లు. అలాంటి పరిస్థితి ఎలాగైతే కోమట్లు గుమాస్తాలుగా మారారో, ఈ కాంట్రాక్టులు ఇతరత్రా పనులు చేసుకునేటువంటి కులాల వాళ్ళు అలా తయారయ్యారు. అలాగే వీళ్ళు ఈ అంటే బ్యూటీ పార్లర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు హెయిర్ స్టైలింగ్ ప్రోగ్రాము ఇవన్నీ బార్బర్ షాపులు ఇవి కూడా వాళ్ళు పెట్టేస్తున్నారు. వాళ్ళు ఎంటర్ కానిది ఎక్కడన్నా ఉందా అనేది. లేదు. నిజంగా లేదు. వాళ్ళు అన్ని ఏరియాల్లోనూ పెట్టుబడులు పెట్టేస్తారు. పెట్టేసి వాళ్ళు ఒక పెద్ద బిగ్ స్కేల్ లాండ్రీ షాపులు కూడా పెట్టేస్తారు. డ్రై క్లీనింగ్. హ్మ్. పెట్టేస్తే అందులో రజకులు వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూలీలుగా ఉంటారు. వీళ్ళు యజమానులుగా ఉంటారు. అలాగే ఈ బార్బర్ షాపుల్లో కూడా వాళ్ళు బిగ్ స్కేల్‌లో పెడతారు. దానిలో వీళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. డబ్బులు వాళ్ళకెళ్తూ ఉంటాయి. ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. అందుకని అన్ని కుల వృత్తుల్లోకి వీళ్ళు ఎంటర్ అయిపోయారు పెట్టుబడులతో. ఈ పెట్టుబడులు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారంటే వీళ్ళకొక బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంకు వీళ్ళకి చాలా తక్కువ వడ్డీకి, అంటే రూపాయి వడ్డీ కూడా కాదు, ఇంకా తక్కువకి, రూ. 1/2 వడ్డీకి వీళ్ళకి డబ్బులిస్తారు. మీరు ఆ బ్యాంక్ పేరు రివీల్ చేస్తారా? ఎందుకు ఇక్కడ ఉంది వాళ్ళ మార్వాడి బ్యాంకే. అంటే వాళ్ళ బ్యాంకే ఉంది ప్రత్యేకంగా. అవును. వాళ్ళ కోసమే ఒక బ్యాంక్ పెట్టుకున్నారు వాళ్ళు, ఒక వ్యవస్థని. ఒక ఫైనాన్సింగ్ వ్యవస్థ ఉంది వాళ్ళకి. ఆ ఫైనాన్సింగ్ వ్యవస్థ నుంచి వచ్చిన డబ్బులు సపోర్ట్‌తో వాళ్ళు ఈ వ్యాపారాలన్నీ నడుపుతున్నారు. వాళ్ళు ప్రతి ఏరియా దగ్గర ఉన్నారు. వాళ్ళ కింద రజకులు వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక ఓన్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఉంది. అక్కడి నుంచి వాళ్ళకి లోన్స్ వస్తాయి. ఆ లోన్స్ సరుకుల రూపంలో కూడా వస్తాయి వాళ్ళకి. అంటే షాప్ పెట్టిన తర్వాత వాళ్ళకి మెటీరియల్ అంతా లోన్ వచ్చేస్తుంది. మెటీరియలే లోన్ వస్తుంది. లోన్ వచ్చేస్తుంది. ఇది వచ్చి కూడా వాళ్ళ బ్యాంకే. వాళ్ళ బ్యాంక్ నుంచి. ఓకే. కాబట్టి ఈ లెవెల్‌లో వాళ్ళని ప్లేస్ చేస్తూ ఉంటారు. అందువలన వాళ్ళు హ్యాపీగా ఎక్కడో చోట ల్యాండ్ అయిపోతూ ఉంటారు. ఇలా టోటల్‌గా దేశంలో ఉన్నటువంటి వ్యాపారం ప్రతి ప్రాంతం మీద వీళ్ళు కమాండ్ సంపాదించేశారు. అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ వలన లోకల్స్ అందరూ సఫర్ అవుతున్నారు. దీనికి ఇంకొక ఎక్స్‌టెన్షన్ రూపం ఏంటంటే, భారతదేశం మొత్తం కూడా, అంటే భారతదేశం అని అంటున్నాం గానీ, ఇప్పుడు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం కింద డివిజన్ తీసుకుంటే, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని తిని బతుకుతోంది అని అనుకోవచ్చు. కేవలం ఈ విషయంలోనే కాదు, చాలా విషయాల్లో కూడా చాలా విషయాల్లో. దక్షిణ భారతదేశంలో ఉన్న దక్షిణ డబ్బుని భారతాన్ని అలా తీసుకెళ్ళి ఉత్తర భారతదేశంలో దక్షిణ పెడుతున్నారు. భారతాన్ని తిని ఉత్తర భారతం బతుకుతోంది. ఇది వాస్తవం. అంటే ఇప్పుడు అక్కడి నుంచి విపరీతంగా వలసలు వచ్చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు మార్వాడీలు, బనియాలు మొదటి నుంచి ట్రావెల్ అవుతున్నారు ఇక్కడ. హ్మ్.
ఇప్పుడు కొత్తగా పరిస్థితి ఏంటంటే, అక్కడి నుంచి అక్కడ ఏ రకమైనటువంటి ఉపాధి అవకాశాలు లేక, అక్కడి నుంచి అంటే బెంగాల్ నుంచి వస్తున్నారు, నేపాల్ నుంచి వస్తున్నారు, బీహార్ నుంచి వస్తున్నారు, ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నారు, మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నారు, పంజాబ్ నుంచి కూడా వస్తున్నారు. పంజాబీస్ కూడా విపరీతమైన మైగ్రేషన్ ఉంది. అన్ని చోట్ల ఆటోమొబైల్ బిజినెస్ అంతా వాళ్ళదే. హ్మ్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ బంగారము రిటైలింగ్‌లో ఎలాగైతే వీళ్ళున్నారు, ఆటోమొబైల్ ఏరియాలో పంజాబీలున్నారు. అన్ని చోట్ల, హ్మ్. అన్ని సెంటర్‌ల్లోనూ వాళ్ళే ఉంటారు. ఓకే. ఈ పరిస్థితి నడుస్తూ ఉండగా వీళ్ళు విపరీతంగా వలసలొచ్చేస్తున్నారు ఇప్పుడు. పెట్టుబడిదారులు కాదు. పొట్ట చేత్తో పట్టుకుని వస్తున్నారు కూలి పనులు చేసుకోవటానికి. మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల పల్లెటూరికెళ్ళినా అక్కడున్న పెట్రోల్ బంకులో ఒక గుజరాతీ వాడో, లేకపోతే ఒక నేపాలీ వాడో, లేకపోతే ఒక బెంగాలీ వాడో, బీహారీ వాడో పెట్రోల్ కొడతాడు. ఖచ్చితంగా గమనిస్తున్నాం. అలాగే ఏ హోటల్‌కైనా వెళ్ళండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల గుడివాడ లాంటి ప్రాంతంలో కూడా ఏ హోటల్‌కైనా వెడితే అక్కడ సర్వర్లు వీళ్ళే ఉంటారు. అలాగే లోపల వంట దగ్గర కూడా వీళ్ళే ఉంటున్నారు. అందుకని టేస్టులు కూడా డిస్టర్బ్ అయిపోయినాయి వీళ్ళ వలన. గతంలో ఒక ఊరికి ఒక టేస్ట్ ఉండేది. గుడివాడకు ఒక టేస్ట్, గుంటూరుకో టేస్ట్ ఉండేది. ఇప్పుడు మొత్తం ఒకటే టేస్ట్. నిజం చెప్పాలంటే ఈ టేస్ట్ ఏమో గాని సార్ సీరియస్ చెప్తున్నా. మనం టేస్ట్ అంటున్నాం గానీ, అసలు ఫ్లేవర్ పోతుంది సార్ ఇక్కడ. అది మనం ఫ్లేవర్ అన్నట్టు